హలో గైస్, ఇప్పుడే హోటల్లో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం మార్నింగ్. సో ఎర్లీ చెక్ ఇన్ చేసేసి మేము ఇలా స్ట్రీట్ పట్టుకొని నడుస్తూ ఉండినాము. సో ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ ఇవి కవర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆన్ ది వేలో మాకు మ్యూజియం కనిపించింది. సో అలా మ్యూజియం సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇక్కడ బేసిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడం కన్వీనియంట్గా ఉంటుంది. సో కన్వీనియంట్ ఏంటంటే, మనం ఒక కార్డ్ ఇస్తారు, ఓపల్ కార్డ్ అని, అది మనం తీసుకోవాలన్నమాట. సో దాన్ని రీఛార్జ్ చేసుకొని బస్ ఎక్కిన, ట్రైన్ ఎక్కిన, లోకల్ ట్రామ్స్ ఎక్కిన, ఫెరీస్ ఎక్కిన, అంటే చిన్న చిన్న షిప్స్ ఉంటాయి, బోట్స్ ఉంటాయి. సో అవి ఎక్కినప్పుడు ఓపల్ కార్డ్ అనేది మనం ట్యాప్ చేస్తే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికైనా. సో టికెట్స్ అంటూ మనం తీసుకోనక్కర్లేదు, ఇలా కండక్టర్ ఇచ్చినట్టయితే ఇక్కడైతే లేదు. అండ్ అలాగే మెల్బర్న్లో చూసుకుంటే కనుక పీటీవీ కార్డ్ ఉంటుంది ఇలాగా. సో పీటీవీ కార్డ్ తీసుకోవాలన్నమాట. మనం ఓపెల్ కార్డ్ అప్పటికి తీసుకోలేదు కాబట్టి నడుచుకుంటూ మ్యూజియం దాకా వచ్చేసినాము. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇలా ఏదో వుడెన్తోని బోట్ ఉండింది. అండ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేసి వెళ్ళంగానే వాళ్ళు అడుగుతారు, అంటే దీనికైతే మెయిన్లీ ఏ ఎంట్రీ అయితే లేదు, ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. సో అలా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లోనే ఈ మ్యూజియం అయితే ఉంది. పెద్దదైతే కాదు, చాలా చిన్నగా ఉండింది. అలా పైకి వెళ్ళి ఇంకా పైన చూస్తే కనుక పైన థియేటర్ హాల్స్ ఏవేవో ఉన్నాయి, మీకు చూపిస్తాను అన్నీ. సో ఇక్కడైతే నాకు షిప్స్ అయితే చాలా క్యూట్గా అనిపించినాయి, చిన్నగా, లైక్ ఏదో మూవీస్లో చూస్తాం కదా, ఇంగ్లీష్ మూవీస్, పాత మూవీస్లో చూసినట్టు కొట్టింది షిప్స్ అయితే. అంటే చూడ్డానికి చాలా బాగా అనిపించింది. అండ్ వాటి హిస్టరీ ఇవన్నీ ఇక్కడ రాసి ఉన్నారు. సారీ ఇఫ్ ఐ డెంట్ క్యాప్చర్ దెమ్, బట్ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ద ఫస్ట్ గవర్నమెంట్ హౌస్ అంట అండి. ఇక్కడ కట్టినట్టున్నారు ఆ పాత కాలంలో. సో చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ హౌస్ కాబట్టి మేబీ ఎక్కడి నుంచి కంట్రోల్ చేసి ఉండొచ్చు వీళ్ళు. సో ఈ దాని కింద వచ్చేసిన ఈ ఏదైతే ఈ ఐటమ్స్ ఉన్నాయో, బ్రేక్ అన్నీ విరిగిపోయి ఉన్నాయి చూడండి. సో ఐ థింక్ లైక్ దాంతో కట్టినారా లేదా ఆ ప్లేస్లో అవి దొరికినాయా అనేది నాకైతే తెలీదు. సో అయితే కింద పెట్టి ఉన్నాయి. సో ఐమ్ జస్ట్ షోయింగ్ ఇట్ యూ. చాలా పెద్దగా ఉంది. ఆ రోజులలో ఇంత పెద్దగా కట్టారంటే గ్రేటే. నెక్స్ట్ వచ్చేసి యూరా పీపుల్ అండ్ కంట్రీ అనేది ఒక చిన్న సెక్షన్ ఉండింది. దాంట్లో పెయింటింగ్స్ లా ఉండింది. బట్ చూస్తే కనుక జస్ట్ పెయింటింగ్ ఏదో పాతకాలపు పెయింటింగ్, ఓషన్లో ఫైట్స్ ఏవేవో ఉన్నట్టున్నాయి. ఐ మీన్ ఇమేజ్ చూస్తే కనుక నాకైతే అలాగే కొట్టింది. సో బ్రిటిష్ నుంచి ఇక్కడ ఎలా ట్రావెల్ చేశారు అవన్నీ ఉన్నట్టున్నాయి దాని అర్థం. సో డీప్గా నేను రీసెర్చ్ అయితే చేయలేదు. సో ఇదైతే ఒక థియేటర్లో ఉండింది. వాటి హిస్టరీ గురించి, ఏవేవో యానిమల్స్ గురించి చూపిస్తూ ఉన్నారు. సో జనాలు కూర్చొని చూస్తూ ఉన్నారు. అండ్ ముందు అలా చూసేసి వారన్ థియేటర్ అనేది ఒకటి ఉండింది. దాంట్లో బేసిక్గా ఒపేరా హౌస్ గురించి, ఒపేరా హౌస్ని ఎలా కట్టారు, ఏ టూల్స్ వాడారు, ఏ పార్టికల్స్ వాడారు, అండ్ వాటి హిస్టరీ వచ్చేసి చూపిస్తూ ఉండినారు. How the shelves could be made by spherical sections. So we thought if you could get parts of the symmetrical part to go with this group, I took out of the sphere, which again meant I took it out. Woodson formulated an architectural theory based on the notion that structures could be built up from small elemental forms. అలా థియేటర్ నుంచి బయటికి రాగానే ఇలా ద పీపుల్స్ హౌస్ అని అయితే చూసాము. సో అది కూడా థియేటర్ లానే ఉండింది. సో అన్ని ప్రొజెక్టెడ్ లైట్స్ అవి ఇవి ఉండినాయి. అండ్ మ్యూజిక్ ఏదో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉండింది. సో వాటి ఇన్ఫర్మేషన్ చెప్పాలని. నాకైతే ఏమంటారు, స్పేస్ని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, అండ్ 3Dలో మూవీస్ ఉన్నట్టు అయితే ఉండింది. ఏదేదో ప్లే అవుతూ ఉండినాయి. సో నాకు కొత్తగా ఉండింది ఇవన్నీ. సో ఇదైతే చూసుకున్నాము. అండ్ కలర్ఫుల్ ఉండింది బేసిక్గా. సో డిఫరెంట్ కలర్స్ అండ్ ఆ స్క్రీన్లా ఉండింది. బట్ ఇట్స్ లైట్స్ పైన, కింద, అండ్ ఇట్స్ టువర్డ్స్ అదర్ సైడ్స్, అంటే అన్ని సైడ్స్లో లైట్స్ ఉండింది. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఇంకా వాటి హిస్టరీ. అండ్ ఇక్కడ చూస్తే కనుక వేరే డిజైన్స్ అండ్ ఆ పాతకాలంలో డాన్సెస్ ఏదైతే వేసుకుంటారో, అండ్ ఒపేరా హౌస్లో సర్వ్ చేయడానికి వస్తారు కదా వాళ్ళ డ్రెస్ అండి. ఈ బ్లూ డ్రెస్ అయితే ఒపేరా హౌస్లో మన రెస్టారెంట్స్ సర్వ్ చేసే డ్రెస్ అంట అది. అండ్ ఆల్సో అదే కాకుండా
మన ఆరెంజ్ డ్రెస్లో కూడా ఒకటి చూపిస్తాను మీకు, అది రాబోతుంది. సో యా, ఇట్స్ అప్పట్లో ఒపేరా హౌస్లో ఎలా ఈవెంట్స్ పెట్టేవాళ్ళు, సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఇనాగ్రేషన్స్ ఎవరు చేశారు, అవన్నీ వాటి గురించి ఇక్కడ ఇచ్చినారు. యా, ఒపేరా హౌస్ అనేది ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అదొక వేరే ఫీలింగ్ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి బేసిక్గా వాళ్ళ అబారిజినల్స్ వాళ్ళ క్లోత్స్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సిస్టమ్ కానీ స్టైల్ కానీ చూపిస్తూ ఉన్నారు. సో యా, చాలా బాగుండింది. మ్యూజియం బాగాలేదు అన్నో, చిన్నగా ఉంది, ఉన్న దాంట్లో చాలా బాగుండే. అండ్ ఈ బ్లూ డ్రెస్ వచ్చేసి ఇది చూస్తే కనుక ఒపేరా హౌస్లో రెస్టారెంట్లో సర్వ్ చేసే వాళ్ళ యూనిఫామ్ అంట. అండ్ ఇది వచ్చేసి డాన్సర్స్ ఒకప్పుడు ఈవెంట్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ కాస్ట్యూమ్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్ కలర్ అయితే నా ఫేవరెట్ అండి. సో ఇట్స్ చూడడానికి చాలా బాగుంది డ్రెస్. అండ్ ఇది కూడా ఒక డాన్సర్స్ వేసుకునే కాస్ట్యూమ్ అంట అది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో అండ్ ఈ డ్రెస్ చూడండి, ఇది కూడా ఒక డ్యాన్స్ చేసే యూనో ఒక ఈవెంట్లో వాడిన డ్రెస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒపేరా హౌస్ లోపల ఎలా డిజైన్ చేసి ఉంది, లోపల ఏముంటుంది అనేది దీంట్లో చూపిస్తారనమాట. సో ఆ స్ట్రక్చర్ అనేది చూపిస్తారు, ఇంటీరియర్ స్ట్రక్చర్. ఇక్కడ చాలామంది కూర్చోడానికి అండ్ ఈవెంట్స్ పెట్టుకోవడానికి థియేటర్లా ఉండింది నాకు. ఐ మీన్ ఇది చూస్తే కనుక, ఎందుకంటే నేను ఒపేరా హౌస్ లోపల పోలేదు కాబట్టి. సో ఐ హ్యాడ్ టు, అంటే నేను చాలా చూడాల్సి వచ్చిండే అండ్ టైం కుదరలేదు. సో యా, ఇక్కడ వచ్చేసి ఒక థియేటర్ ప్లే అవుతుందండి లివింగ్ ఏరియాలో. సో ఒకప్పుడు ర్యాలీస్ చేసేవాళ్ళంట, అంటే నేకెడ్ ర్యాలీస్ చేసేవాళ్ళంట. ఇక్కడ క్రౌడ్ వచ్చేసి నేకెడ్ అంటే బట్టలు ఇక మొత్తం విప్పుకొని అక్కడ ర్యాలీ ఏదో చేసినారు అని చూపించారు ఈ వీడియోలో అయితే. ఐఎమ్ నాట్ షూర్. సో యా, సో బేసిక్గా ఒపేరా హౌస్ చూస్తున్నప్పుడు నాకైతే అవన్నీ మనకి ఎలా అనిపిస్తుంది, ఏదో గ్లాసులతో కట్టినట్టు అనిపిస్తుంది అండి. కాకపోతే చాలా 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 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ వాడారు. అండ్ నాకైతే నేను వెళ్ళి చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న చిన్న టైల్స్ ముక్కల్లా అనిపించింది. కానీ అది టైల్స్ ముక్కలు కావంటే అది షెల్స్తో, చాలా రకాల షెల్స్ బీచ్లో దొరికి వాటిని క్రష్ చేసి ఏదో ప్రాసెసింగ్ చేసి వాటితో కట్టారు అని చెప్పేసి అన్నారు. సో యా, బట్ ఒపేరా హౌస్ ఇస్ అమేజింగ్ అండి. అసలు ఆ ఫీల్ వేరు, అక్కడ ఉన్నప్పుడు ఆ ఫీలే వేరు. ఇక్కడ చూస్తే కనుక చిన్న చిన్న షెల్స్తోని డిజైన్ చేసి పెట్టినారు. ఇది వచ్చేసి ఒపేరా హౌస్ డిజైన్ చేసి పెట్టినారు. చూడడానికి ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ బాగుందనే చెప్తా ఉన్నాను, బికాజ్ ఇట్స్ చాలా బాగుంది. ఇంకో సెక్షన్లో, ఇంకో రూమ్లో ఇది చూసుకుంటే కనుక, ఇది వచ్చేసి నార్మల్ తాడు ఉంటుంది కదా, ఇది ఎలా చేశారో తెలియదు, బట్ వాట్ యూ కాల్, చిన్న చిన్న తాడులు పెట్టేసి దారం పెట్టేసి చేసినట్టు దీన్ని చేశారు. మేబీ స్టిక్స్ పెట్టేసి దాన్ని దారాలతో టై చేసి పెట్టినట్టుంది ఇదైతే. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఐ లైక్ దట్. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కటి ఉంది అని అన్నాను, బట్ ఏదైతే ఒపేరా హౌస్ గురించి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో వాటి గురించి అయితే హిస్టరీ అయితే ఉంది దీంట్లో. సో అప్పుడు ఇక్కడ వరకు అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఏదో బోన్స్ చూసానండి, అది యానిమల్ బోన్సా లేకపోతే దేని బోన్సా నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, బికాజ్ నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కాబట్టి లైవ్గా. సో అది కొంచెం కవర్ చేయలేకపోయాను టాపిక్ వచ్చేసి. బోన్ నాకు తెలిసి అది క్యాంగరూదో ఏదో దేందో ఉండుంటుంది, బట్ అలాగే అయిపోయింది. సో చాలా త్వరగా చూసేసాము అండ్ వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళేటప్పుడు సేమ్ అగైన్ అదే ఎగ్జిట్లో ఉన్న బోట్ చిన్న బోట్ ఉండింది, అదే బోట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.